ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1000 మంది ప్రాణాలని ఒకేసారి బలి తీసుకుంది. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో దాంతో 10,000 మంది హాస్పిటల్లో ఇంజురీతో ఉన్నారు. ఆ 10,000 మంది కూడా బతుకుతారా లేదా అని డాక్టర్ ఇప్పటికే చెప్పట్లే. అసలు ఏం జరిగింది? మన దేశంతో పాటు ఇతర దేశాలు ఎందుకు ముందుకు రావట్లే ఆ దేశానికి సాయం చేయడానికి? థాయిలాండ్ అలాగే మయన్మార్ లో వచ్చేసి అంత పెద్ద భూకంపం రావడానికి కారణం ఏంటి? మన నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ బ్రహ్మ వెనకాల ఏమైనా ఉందా అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సాహా ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో నిన్న శుక్రవారం రోజు ఏదైతే మనకి మయన్మార్ అలాగే థాయిలాండ్ లో అతిపెద్ద భూకంపం అయితే వచ్చిందో, సో దాంట్లో ఇప్పటికే చాలా మంది అయితే ప్రాణాలు అయితే పోయిందని మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. వీడియో మాత్రం చివరి చూడండి, మీకు చాలా సింపుల్ గా అలాగే మీ మైండ్ లో ఎక్కే విధంగా నేనైతే చెప్పేస్తా, ఓకేనా? అసలు నిన్న జరిగిన భూకంపం ఏదైతే ఉందో మయన్మార్ థాయిలాండ్ లో వచ్చేసి 7.7 అయితే వచ్చింది కదా. గతంలో చూసుకుంటే అక్కడ 6.1 అలాగే 6.0 ఆ రేంజ్ లో అనేది అక్కడ భూకంపం వచ్చిన తర్వాత ఎలాంటి భయం అయితే లేదు. కానీ నిన్న ఏదైతే 7.7 అయితే వచ్చింది కదా, దాంతో ప్రజలు ఇంకా చాలా భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద భూకంపం వస్తుందేమో అని మయన్మార్ లో చాలా ప్రజలైతే ఇప్పటికే భయపడి ఇళ్లలో కూడా వెళ్లకుండా బయట రోడ్డు మీద ఉండడం అయితే జరుగుతుందండి. ఆ విజువలేషన్ కూడా మీరైతే ఒక్కసారి చూసుకోవచ్చు. ఎందుకంటే నిన్న వచ్చిన భూకంపానికి వచ్చేసి చాలా మంది హడలెత్తిపోయారు. ఎందుకంటే కొన్ని చోట్ల వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అవి కూడా షేక్ అయ్యి కూలిపోవడం అయితే జరిగింది. అవి నాణ్యత లోపం వలన ఏందని తెలియదు, కానీ అక్కడ వచ్చేసి చాలా వరకు అయితే ప్రాణ నష్టాలు అలాగే ఆస్తి నష్టం అయితే చాలా జరిగిందండి మయన్మార్ అలాగే థాయిలాండ్ లో వచ్చేసి. సో చూస్తున్నారు కదా, మనకైతే ఆ విధంగానైతే అక్కడ మయన్మార్ లో వచ్చేసి చాలా అంటే చాలా ఘోర ప్రమాదం అయితే జరిగిందండి. ఆ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 1000 మంది ప్రాణాలు అయితే బలి అయితే తీసుకుంది. నిన్న వచ్చిన ఏదైతే మయన్మార్ లో భూకంపం అయితే వచ్చింది కదా, సో దాని కింద వచ్చేసి ఇంకా చాలా మంది హాస్పిటల్ అయితే ఇంజురీ అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళ ప్రాణాలు కూడా మనైతే ఇప్పుడు గ్యారంటీగా డాక్టర్లు ఏం చెప్పలేం అనే పరిస్థితులు అయితే ఉంది. ఎందుకంటే బిల్డింగ్ కూలిపోవడంతో లోపల చాలా వరకు అయితే విరుక్కుపోవడం అయితే జరిగింది. అలాగే కొన్ని ఏరియాలో బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, వాటిలో కూడా పైన ఉన్న స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో అవి షేక్ అవడంతో దాంట్లో నుంచి వాటర్ కూడా మనకైతే కింద పడడం అయితే జరిగిందండి. ఆ విజువల్ కూడా మీరైతే చూడవచ్చు. అసలు నిన్న ఏదైతే మన భూకంపం వచ్చిందో చాలా అంటే చాలా పెద్ద భూకంపం అయితే వచ్చింది. కాకపోతే కొన్ని దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ లో కూడా కొన్ని చోట్ల అయితే వచ్చిందన్నారు. అలాగే మనకి ఇటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా నిన్న కూడా రావడం అయితే జరిగింది. అసలు నిన్న వచ్చిన భూకంపం అనేది చాలా అంటే చాలా పెద్దది. ఎందుకంటే థాయిలాండ్ లో కూడా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్ లో కూలిపోవడం అయితే జరిగిందట. అస్సలు అలాంటి భూకంపం ఇప్పుడు దాకా ఎక్కడా రాలేదని చాలా మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే చెప్తున్నారండి. అసలు అంత పెద్ద భూకంపం రావడానికి కారణం ఏంటో దాని గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. కాకపోతే భూమిలో ఏదైతే మార్పులు అయితే చెందుతున్నాయో దాని కారణంగా అనేది మనకైతే గతంలో కొన్నిసార్లు అయితే చెప్పడం అయితే జరిగింది. సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆపరేషన్ బ్రహ్మ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. మన పిఎం మోడీ హయాంలో వచ్చేసి దాన్ని అయితే స్టార్ట్ అయితే చేశారు. ఆపరేషన్ బ్రహ్మ ద్వారా వచ్చేసి అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే రెస్క్యూ టీంలో అలాగే ఫుడ్ లేక చాలా మంది బాధపడుతున్నారో, సో ఆపరేషన్ బ్రహ్మ ద్వారా వాళ్ళకైతే ఫుడ్ అనేది అక్కడ పంపడం అయితే జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీగా మెడికల్ కిట్స్ ఏమేమి ఉన్నాయో అవి మనకి ఇక్కడ నుంచి అయితే మన భారత్ నుంచి అటు థాయిలాండ్ కి అలాగే మయన్మార్ కి అయితే పంపిస్తున్నారు. సో ఆపరేషన్ బ్రహ్మ C-13 అనే ఒక ఏరోప్లేన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది నిన్న నైట్. సో ఇప్పటికే అక్కడైతే చేరుకుంది. సో అక్కడ ప్రజలకైతే మన ఇండియన్ తరఫున వచ్చేసి ఎంతో కొంత సాయంగా ఉండాలని మనకైతే ఆపరేషన్ బ్రహ్మ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా వేరే ప్లేన్స్ కూడా అక్కడికైతే వెళ్తున్నాయి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా. సో అక్కడ ఉన్న ప్రజలకైతే అండగా ఉండడానికి కొన్ని దేశాలకైతే ముందుకైతే వచ్చింది. వాటిలో ముందుకు వచ్చేసి మన ఇండియా అయితే అనుకోవచ్చు అండి. ఎందుకంటే చాలా వరకు అయితే హెల్ప్ చేయడానికి అయితే మన నరేంద్ర మోడీ గారు వెళ్ళడం అయితే జరిగింది. సో నిన్న ఆఫ్ఘనిస్తాన్ అలాగే మనకైతే థాయిలాండ్, దాంతో పాటు మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల వచ్చింది. కొన్ని సార్లు చూసుకుంటే మన ఢిల్లీ ప్రాంతంలో కూడా ఈ మధ్య కాలంలో వచ్చేసి భూకంపం అనేది షేక్ అవడం అయితే జరిగిందండి. అసలు భూకంపం అనేది మళ్ళీ వస్తుందా లేదని చాలా మంది ఇప్పటికే డౌట్ అయితే పడుతున్నారు. మాక్సిమం ఇంకా రావచ్చు అండి. ఎందుకంటే థాయిలాండ్ లో వచ్చేసి ఇది కొత్త ఏం కాదు, గతంలో కూడా కొన్ని సార్లు అయితే వచ్చిందని మనకైతే గతంలో చూసుకున్నాం. సో ఈసారి వచ్చేసి మనకైతే కొంచెం ఇంకా ఎక్కువ అయితే వచ్చింది. దాంతో అక్కడ ఉన్న ప్రజలకైతే చాలా వరకు అయితే హానికరం అయితే జరిగిందండి. చాలా వరకు అయితే ప్రాణ నష్టం, ఒకటి కాదు రెండు కాదు దాదాపు 1000 మంది ఒకేసారి చచ్చిపోవడం అంటే
చాలా బాధాకరమైన విషయం. మన ఇండియాతో పాటు వేరే దేశాలు కూడా అక్కడ సహాయక చర్య చేయడానికి అయితే వెళ్ళింది. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో నేనైతే తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే షేర్ అయితే చేస్తుంటాను. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే డైలీ ఒక్కటి అనేది మన ఛానల్లో వచ్చేసి నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది. సో మీరైతే తెలుసుకోవచ్చు. జస్ట్ మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్.